మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు యేసు ప్రభువుని గురించి చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తూ ఇంకొక చెడ్డ మాట మాట్లాడతారు. ఆయనండి భారతదేశంలో కులం తక్కువ వాళ్ళకి దేవుడు అండి అంటారు. ఎంత కుళ్ళు మాట అంటే ఇది. కులం తక్కువ కులం ఎక్కువ అంటున్నాడంటేనే వాడు దొంగ. ఇప్పుడు దేవుడు కులానికో దేవుడు ఉంటాడా? మీరు చెప్పండి. మిమ్మల్ని అడుగుతా, కులానికో దేవుడు ఉంటాడా అసలు? కులానికో సూర్యుడు ఉన్నాడా? కులానికో చంద్రుడు ఉన్నాడా? లేడు. గాలికి కులం లేదు. మనం పీల్చుకుంటాం, వదులుతుంటాం, అందరం పీల్చుకుంటారు. అలాగే సూర్యుడికి కులం లేదు, చంద్రుడికి కులం లేదు, వర్షానికి కులం లేదు. ఈ ప్రకృతిలో అసలు పార్షియాలిటీ లేదు. మరి పార్షియాలిటీ లేనప్పుడు కులం తక్కువ వాళ్ళని ఎలా అనగలుగుతున్నారు? అసలు అలా అనకూడదు, చాలా తప్పది. ఆ మాటే తప్పు కదా. అయినా మొన్న ఒక మాట చెప్పా, మనం ఎంత గొప్ప కులమైనా, ఎంత గొప్ప మతమైనా, ఎంత గొప్ప జాతి అయినా మానవత్వం ముందు అవన్నీ దిగదుడిపోయామే. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. సో మానవత్వం ముందు కులతత్వం ఏమవట్లేదు, పనికి రాకుండా పోతుంది. మానవత్వం దాన్ని దాటి ముందుకెళ్ళిపోతుంది.